చూశారు కదా, ఎట్లా దుంకినాం, ఎట్లా రివర్స్గా వచ్చినాం. అట్లుంటది మనతోటి. ఇకపోతే మన సముద్రం కాదు, ఈ చెరువులోకి వచ్చినాము. ఈ చెరువులో ఏమనేది ప్రత్యేకత అంటే, ఇది ఎండాకాలం కాబట్టి పైన కాలుతుంది, కింద కాలుతుంది కాబట్టి వచ్చినాం. చూడండి చెరువు ఎట్లుందో చూడండి. దయచేసి మీరు సింగిల్గా అయితే రావద్దండి. సింగిల్గా రావద్దండి. మీరు ఒకవేళ రావాలనుకుంటే గజేత్ గాల్ని పిలుచుకుంటారండి. మనకు గజేత్ గాళ్ళు పక్కన మనం సేఫ్. మనము కొంచెం అటు ఇటు అయినా వాళ్ళు మనల్ని కాపాడతారు. అందుకనే నేను నా జాగ్రత్త కోసం ఇద్దరిని పిలుచుకొని వచ్చినాను. వాళ్ళు దారిలో ఎందుకు ఉన్న ప్రయోగాలని నేను బయట ఏదైనా వాళ్ళు వచ్చినాక లోపలికి పోదా, వాళ్ళు ఎవరు అనేది చూద్దరు. ఆయన ఫుల్ ఫేమస్ గజీత్ గారు. దగ్గర ఈ పాటికి ఒక ఇద్దరినే కాపాడినాడు ఆయన. అట్లా ఉంటుంది ఆయనతోటి. ఆయనను ఒక మేడం వస్తుంది, ఇద్దరు దగ్గరలో వస్తుంటారు. వాళ్ళని చూసి ఎంజాయ్ చేద్దాం. అంతవరకు ఈడ మన చూడండి స్విమ్మింగ్ పూల్ని ఎట్లుందో చూడండి. అందరూ ఈత అంటే అట్లా ఇట్లా ఉండదు, మన ఈత మామూలుగా ఉండదు. దిబిడి ఇకపోతే స్టంట్లు వేద్దాం. మనం స్టంట్లు వేసి పొరపాటున కాళ్ళు చేయి ఇరుగుతాయి కనుక చూసుకొని జాగ్రత్తగా స్టంట్లు వేద్దాం. మనం స్టంట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా స్టంట్ వేయాలి. ఎలా పడితే అలా వేస్తే అన్నీ ఇరిగిపోతాయి, ఏముండవు, అన్ని కీళ్ళలోకి వెళ్ళిపోతాయి. కనుక స్టంట్లు వేసేటప్పుడు చూసేయండి. అందులోకి ఇంకా వస్తున్నారు మన ఫ్రెండ్స్ అందరూ. ఒకసారి కెమెరా అట్లా పెట్టండి అమ్మా. వీళ్ళంతా ఎవరు కాదు, నా ఫ్రెండ్సే. అందరినీ పిలిపించేసి వీళ్ళకి సాయం ఏమంటే గజీత్ గాడు వస్తున్నాడు కాబట్టి ఒకవేళ విన్నాళ్ళు పిల్లనాళ్ళు అందరు కింద పడిపోతే ఆయన ద్వారా ఏమన్నా వీళ్ళని రక్షించేదానికోసం, ఈత నేర్పించేదానికోసం అందరినీ పిలిపించినాను. అందరూ వచ్చినారు, మన తమ్ముళ్ళు అన్నోళ్ళందరూ వీళ్ళను. అసలు ఆయన గజీత్ గాడు వేటగాడు వస్తాడు. కొంచెం వెయిట్ చేయాలి ఆయన కోసం. ఆయన చూడాలన్న ఆతృత అనేది ఎందుకు మీకు, కొంచెం వెయిట్ చేస్తే వస్తాడు ఆయన. ఓకే, అంతవరకు మన స్టంట్లు వేస్తాము. అందరూ స్టంట్లు వేస్తాము. మన పిల్లలు వచ్చినారు. స్టంట్లు వేసేటప్పుడు జాగ్రత్త చూసుకొని వేయండమ్మా. స్టంట్లు వాళ్ళు వేసినారు కాబట్టి మనం వచ్చినాము, మనం కూడా స్టంట్లు వేద్దాం. తమ్ముడు, మనం వాళ్ళ సరిగ్గా వేస్తే బాగుంటుంది. మనం కొంచెం డిఫరెంట్గా స్టంట్ వేయాలి. ఇది ఒక మ్యాజిక్ ఏమంటే, గజీత్ గాని నాకైనా ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఎంటర్ అయిపోయి ఆయన స్విమ్ చేస్తున్నాడు. నేను కనుక్కోలేకపోయినా. అందరు పిల్లనా కొడుకులు వచ్చినారు, ఈద పడుతున్నట్లు అనుకున్నా. అందులో ఈ పెద్ద మనిషి ఉన్నాడు. ఊరు కాదు, ఒక్కసారి కెమెరా ఇట్లా తిప్పండి. ఇతగాడే. చెప్పండి సార్. సార్ నిద్రపోతున్నాడు, కొంచెం లేద్దాం. బాబు లేవు సార్. అందరూ వచ్చినారు సార్. అందరూ పిల్లల్లో వాళ్ళందరినీ చూసి నువ్వు కూడా కలిసిపోయినా నాకు తెలియదు. నువ్వు ఏదో కార్లో వస్తావు నాకు వచ్చి. అంత మాట చెప్పండి సార్. అందరినీ ఎట్లా ఒకవేళ పొరపాటున మునిగిపోతే మీరు రక్షిస్తారా? చూడా ఇడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. అరే రక్షిస్తాడంట అంటే ఎట్లా రక్షిస్తారని మీకు డౌట్ ఉండొచ్చు. అదే ఆ డౌట్ నేను అడిగేస్తాను. చెప్పండి సార్. సార్ మళ్ళీ లేపలు అయిపోయినాయి బాబు. చెప్పండి సార్. నువ్వు వాళ్ళని ఎట్లా రక్షిస్తావో చెప్పండి సార్. సార్కి తెలియదంట, నన్నే అడుగుతున్నాడు.
ఎట్లా రక్షించాలని ఏం చెప్పాలని ఏమో సార్కి అర్థం కాలేదు. ఎనీవే ఏదేమైనప్పటికీ సింగిల్ గా వచ్చి నాలా మోసపోద్దండి, గజయితగాళ్ళతోనే రండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఇంటికాడ మీకోసం ఎదురు చూస్తుంటారు చిన్నపిల్లలు, ఇలాంటి పిల్లలు ఎదురు చూస్తుంటారు ఫ్రెండ్స్ గోళీగుళ్ళు ఆడుకునే. అందుకనే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. గజయితగాళ్ళని మాత్రం పిలిచిపోయేటప్పుడు స్విమ్మింగ్ చేయటానికి వీడు చేస్తాండి గజయితగాడని చెప్పే కొద్ది వీడు చేస్తున్నాడు. అసలు తిప్పలు పడుతున్నాడు ఎందుకో వీడు. చూడండి గజయితగాడు అన్నానికి ఇంకా తిప్పలు పడుతున్నాడు, కానీ పైకి మాత్రం ఎక్కలేకపోతున్నాడు. ఏం చెప్పే కాదు. మేడం మాటల్లో ఒకసారి మేడంని చూపించండి. మేడం మేడం వచ్చింది, చెప్పండి మేడం. ఎవరైనా మనుషులు ఉంటే అందరినీ పిచ్చుకురండి, ఎందుకంటే మనం ఒక్కటే గడు బాగుందంటే మనం లోతుకి వెళ్ళిపోతాం. రండి రండి రండి, మేడం మీద చెప్పేది, మేడం చెప్పేది మనం అంతా మిస్ అయిపోయినాం. వినండి వినండి వినండి. తీసుకురావాలి అందరినీ. ఇట్లా డిస్టర్బ్ చేస్తారు ఇట్లా వాళ్ళు. దయచేసి ఇట్లా వాళ్ళు ఇద్దరు నమ్ముకొని మాత్రం మీరు, మీకు ఏమన్నా అట్లా ఈదలాడల్లా ఎవరన్నా హెల్ప్ తనకు కావాలనుకుంటే ఆడున్నారు చూడండి, అలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకోండి మీరు. ఇంకెక్కమ్మా చాలే ఈ రోజు చాలా పైకి ఎక్కువ. ఇక మన స్పందలు వేద్దాము. ఎండాకాలము ఈదలాడడం చాలా ఆరోగ్యం. ఇంకోటి ఏమంటే బాడీ కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. ఈదలాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అదైతే నాకైతే తెలీదు. ఉండేగా ఉన్నాయి, నేను మర్చిపోయినాను. కనుక మంచి చెరువు తీసుకొని, స్విమ్మింగ్ పూల్ తీసుకొని, మెయిన్ ట్యూబులు తీసుకొని పిల్లల్ని లోపలికి వదలండి. లేకుందంటే గజయితగాళ్ళని నమ్ముకుంటే వాళ్ళకి ఈత రాదు, మీ వాళ్ళని కూడా ఎవరు రక్షించలేదు. మేడం గారు మీరు ఎక్కండి పైకి, ఎక్కండి మేడం. మేడం ఎక్కదు, అట్లే దుంకేస్తుంది. సారు స్టంట్లు ఎత్తారంటే ఎయ్యరు ఆయన. అనుకున్న అట్లేగానే అన్న వచ్చాడు, అన్న మాటల్లో ఏం చెప్పడు. ఏమని చెప్తావా? చెప్పినా కదా అన్న అయితే ఏం చెప్పడు. వెనక అన్నలు ఎన్ని విన్యాసాలు చూపిస్తారు చూడండి సార్. ఒకసారి మీ విన్యాసాలు చూపించండి సార్, ఒక 1 by 1 చూపించండి సార్. ఒక్కొక్కరు ఫస్ట్ చూపించండి. అట్లుంటది సామెత గుర్తురాలే కానీ పోతే కొబ్బరి చెట్టు దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏదో వీడియో పెట్టినామని చెప్పి చూపించాను అంటే 1 by 1 వాళ్ళ కెమెరాలు బాగా కనపడాలని చెప్పి బొంగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 రౌండ్లు ఈదలాడేసి ఇంతటితో ముగించేది. చూడండి దీన్ని ఏమంటారంటే సూర్ అంటారు. ఇది నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు వేసినారంటే తలకాయ టెంకాయ చీలినట్లు చీలుతుంది, కనుక నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. సూర్ అంటారు దీన్ని. అందరికి బాయ్, మళ్ళీ కలుద్దాం. గుడ్ బై టాటా, గుడ్ బై.